నీలం పదం అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇప్పటికి 2-3 పార్టీలు మారిండు. ఇంకొక ఆయన బీజేపీ నుంచి రఘునందన్ రావు దుబ్బాకల చుట్టూ ఓడించారు మన రఘునందన్. అసలు దుబ్బగా ప్రజలే నమ్మలేరు, మెదక్ జిల్లా ప్రజలు ఏం నమ్ముతారని. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు నిలబడుతున్నారు కదా, వాళ్ళ పేర్లు మీకు ఐడియా ఉందా? ఉన్నదన్న, చెప్పగలరు. ఒక ఆయన నీలం పదం అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇప్పటికి 2-3 పార్టీలు మారిండు. ముదిరాజ్ పెద్దలారా నాకు ఓటు వేయకండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద చెప్పిండు. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వేసుకొని మళ్ళా కాంగ్రెస్ కోటేమని అడుగుతున్న నీలం మధు గారు ఆయన ఒకటి. ఇంకొక ఆయన బీజేపీ నుంచి రఘునందన్ రావు దుబ్బాకల చుట్టూ ఓడించారు మన రఘునందన్. అసలు దుబ్బగా ప్రజలే నమ్మలేరు, మెదక్ జిల్లా ప్రజలు ఏం నమ్ముతారని ప్రజలలో విసుగొచ్చేస్తున్నారంటే. వెంకటరామరెడ్డి గారి మీద మీకు అభిప్రాయం? వెంకటరామరెడ్డి గారు చదువుకునే వ్యక్తి, మంచి ఆయనకు దేవుడు మంచి ఉన్నతమైన స్థానం ఆయన కలిగించిండు, ఆ విద్య జ్ఞానం అన్నీ ఆయనకి ఇచ్చిండు. ఆయన ఏమంటున్నాడంటే నాకు ఏమొద్దు, నేనే మీకు 100 కోట్లు ఖర్చు పెడతానని గెలిపాను అని చెప్పేసి ఒక మంచి మాట అన్నాడు. ₹1 ఫంక్షన్లో పేద ప్రజలు పెళ్లి చేస్తా అంటున్నాడు ఆయన. అసలు అందుకని చెప్పేసి వెంకటరామరెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మా యువకుల ద్వారా. బరాబర్ మాతో పాటు ఇంకా 100 ఓట్లు వెంకటరామరెడ్డి గారికి గెలిపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.